దివంగత మహానేత వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా అభిమానులు నెల్లూరు గీతామయ్య వృద్ధాశ్రమంలో అల్పాహారం అందజేశారు. వంగవీటి మోహన రంగా మిత్రమండలి జిల్లా అధ్యక్షులు ముక్కస సుజిత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుజిత్ మాట్లాడుతూ రంగా చూపిన సేవా మార్గంలోనే కుమారుడు రాధా సాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు రెడ్డి, సుజిత్, యూసఫ్, అమర్నాథ్ రెడ్డి, అనుదీప్, హర్షిత్, కిరణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమంలో ఈరోజు ఈ యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమంలో నెల్లూరు జిల్లా రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి ఆ యొక్క అధ్యక్షులైనటువంటి మన సుజిత్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా అతని యొక్క జన్మదినం అంటే అతని యొక్క జయంతి సందర్భంగా మన వంగవీటి మోహన్ రంగా గారి యొక్క 78వ జయంతి సందర్భంగా మరి ఈరోజు యొక్క గీతామాయి వృద్ధాశ్రమంలో మరి వృద్ధులందరూ కూడా ఆహారాన్ని అందించడం జరుగుతుంది. మరి వంగవీటి మోహన్ రంగా గారు మరి చనిపోయి ఎన్నో సంవత్సరాలైనా అతను అతి తక్కువ కాలం ఎమ్మెల్యేగా పోటీ చేసినా కానీ మరి ఈరోజు ఈ యొక్క ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మరి అతన్ని మర్చిపోకుండా ఉన్నారంటే అతను ఆ రోజుల్లో పేద ప్రజలకు చేసినటువంటి సహాయ సహకారాలు, ముఖ్యంగా అతను ప్రతిరోజు ప్రతినిత్యం కూడా అనేక మంది పేదవారి యొక్క సమస్యలు తీర్చడం, ఆ యొక్క పేదవారి కుటుంబాలని బాగుపరచడంతో మరి ఈ రోజు కూడా అతని యొక్క జ్ఞాపకాలను గుర్తించుకోవటం అన్ని పార్టీల వారు కూడా అతన్ని గుర్తించుకుంటూ ఈరోజు 78వ జయంతి వేడుకల్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి అదేవిధంగా వారి యొక్క కుమారుడు వంగవీటి రాధా గారు మరి తండ్రి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మరి ఈరోజు అతను అనేక సేవా కార్యక్రమం నిర్వహించడం, మరి అదేవిధంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో మరి అనేక సేవా కార్యక్రమాలు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క కార్యక్రమంలో మన సుజిత్ గారు మరి యువతని చెడు మార్గంలో నడవనీయకుండా ఒక మంచి మార్గంలో నడిపిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం. మరొక్కసారి పరలోకంలో ఉన్నటువంటి మన వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆత్మ శాంతించాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరలా పుడితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అతనని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నెల్లూరు జిల్లా రాధారంగ మిత్రమండలి వారందరూ కూడా పేరు పేరున ఈ యొక్క గీతామయి వృద్ధుల మరి బాలభవన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా ఈ దినమున మన నెల్లూరు బాలాజీ నగర్ గీతామయ వృద్ధాశ్రమంలో ఈరోజు మన సుజిత్ గారు తోటి బ్రదర్స్ అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు చేసుకోవాలని నేను మనసారా మా ఫ్రెండ్స్ ద్వారా కోరుకుంటున్నాను. ఈవేళ మోహన్ రంగా గారంటే ఎంతో శాఖశక్యంగా విజయవాడలో ఒక పేరు ప్రతిష్టలు ఎటువంటి ఓడిపోయి ఆదరణ కోరినా వాళ్ళకు భుజం తట్టి నేనుండాను అని ధైర్యం చెప్పిన మహానాయకుడు వంగవీటి రంగా గారు. వాళ్ళ కుమారుడు ఈరోజు రాధా గారు కూడా అదే అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాము. కానీ ఆయన ఎంతో శాఖశక్యంగా తిరుగుతున్నా కూడా ఆయనకు కొన్ని అవకాశాలు చేజారుతున్నాయి. అతని ఆశీస్సులు మెండుగా ఉండాలని, అతను మంచి పదవులు పొందాలని, వాళ్ళ తండ్రిపై అడుగుజాడల్లో వాళ్ళ కొడుకు రాధా గారికి కూడా మంచి పేరు ప్రతిష్టలు చెందాలని ఈ వృద్ధాశ్రమం తరపున వీరందరికీ పేరున ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా సుఖ సంతోషాలుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఆరాధ్య దైవం కీర్తి శేషులు వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ గీతామయ్య వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆహార ఇందు కార్యక్రమం
జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆయన చెప్పిన మార్గంలో పేదలకు అన్నదానాలు, ఇది సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రాధారంగ మిత్ర మండలి వెళ్తూ ఉంది. ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారికి మంచి ఉన్నత స్థాయి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తండ్రి బాటలో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు, ప్రజలకి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి చేయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.